ప్రపంచం శరవేగంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళిపోతుంది. నిన్నుంటున్న టెక్నాలజీ ఈరోజు మరలా కనిపించట్లేదు. ఈరోజు మళ్ళీ టెక్నాలజీ అప్డేట్ అయిపోతుంది. శరవేగంతో మనిషి జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు. ప్రపంచంలో జ్ఞానం రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రపంచంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి పేరు క్లార్క్ పినాకో. ఈ వ్యక్తి మీరు చూస్తున్నారు స్క్రీన్లో, క్లార్క్ పినాకో. ఈ వ్యక్తి గురించి గొప్పతనం ఏంటంటే, ఈ వ్యక్తి నాసాలో కూర్చుంటాడు, ఇలాంటి ఒక ఆఫీస్లో కూర్చుంటాడు. మనకున్నటువంటి నవగ్రహాల్లో ఒక గ్రహం మీద ఒక చిన్న మిషన్ పెట్టుకున్నాడు, ఒక కెమెరాను పెట్టుకున్నాడు. అవి మామూలు కెమెరాలు కాదు, చాలా శక్తివంతమైనటువంటి కెమెరాలు. అవి భూలోకం నుంచి అంగారక గ్రహం మీద ఉన్నటువంటి పాత్ ఫైండర్ని ఇక్కడి నుంచి ఒక చిన్న నాబుతో ఆపరేట్ చేస్తాడు. సుమారుగా కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ గ్రహం మీద ఈ పాత్ ఫైండర్ని పెట్టుకుని తన ఫింగర్తో ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆపరేట్ చేస్తే అక్కడ కదులుతుంది. నిజంగా మనిషి సర్వాన్ని తన కంట్రోల్లోకి తీసుకోగలిగాడు, సర్వాన్ని కంట్రోల్లో చేసుకోగలిగాడు. విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే, తన మనస్సును మాత్రం తన కంట్రోల్లో ఉంచలేకపోతున్నాడు. తన యొక్క మనస్సును మాత్రం తన యొక్క కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నాడు. ఈ మనస్సును జయించలేకపోతున్నాడు. మీ మనసులో వస్తున్నటువంటి భయంకరమైనటువంటి తలంపులను జయించలేకపోతున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలిగినటువంటి వాడెవరు? చాలా సందర్భాల్లో 10 మందిలోనే బాగానే కనపడుతున్నావు, కానీ ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి ఆ పాపం ఏదైతే ఉందో, నువ్వు తీసుకున్నటువంటి చెడు నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, అవి నిన్ను బాగా బాధ పెడుతున్నాయి. చాలా మత గ్రంథాలు మనందరికీ బాగా తెలుసు. అవి నిజంగా జరిగినాయో జరగలేదో మనకే తెలియదు, కానీ వాటికి చారిత్రాత్మక ఆధారాలు లేవు. శ్రీకృష్ణుడు అనేటువంటి ఒక వ్యక్తి అర్జునుడికి ఉపదేశం చేస్తుంటాడు. అర్జునుడు అనేటువంటి వాడు చాలా ప్రశ్నలు అడుగుతుంటాడు శ్రీకృష్ణుడిని. అడుగుతున్నప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమనో తెలుసా? జీవితంలో చాలా సుఖించడానికి చాలా సుఖభోగాలు ఉన్నాయి, అనుభవించడానికి వేళ్ళలో చాలా ఉంది. అనుభవిస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ అనుభవించేసిన తర్వాత నరక యాతన అనుభవిస్తున్నాను. అనుభవించేసిన తర్వాత ఆ పాపాన్ని మరలా జ్ఞప్తికి తీసుకున్నప్పుడు నిజంగా ఆ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆ గిలి నన్ను ఎక్కువగా బాధపరుస్తుంది. దానికి ఏదన్నా సరే విరుగుడు ఏమన్నా ఉందా? పాపం చేయడం ద్వారా వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, గిల్టీ కాన్షియస్నెస్. ఇంకొక రకంగా చెప్పాలంటే, మనలో అశాంతి కారణం చేసేది పాపమే. ఆ పాపం ఎప్పుడైతే బట్టబయలు అవుతుందో, ఆ పాపాన్ని బట్టి మన జీవితంలో భయంకరమైన డిప్రెషన్కి మనం లోనవుతుంటాం. దాని నుంచి నాకు విడుదల ఉందా? ఆ ఒంటరితనాన్ని మాత్రం జయించలేకపోతున్నాను. 10 మందిలో బాగానే కనబడుతున్నాను, కానీ 10 మందిలో ఉన్నా సరే ఒంటరి వాడిగానే బ్రతుకుతున్నాను. ఏదో అశాంతి నన్ను ఏలుబడి చేస్తుంది, ఏదో కలవరం నన్ను ఏలుబడి చేస్తుంది. దాని నుంచి విడుదల ఎలా వస్తుంది అని అడుగుతాడు. ఆ వ్యక్తి చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? నిజదేవుడు మాత్రమే, సృష్టికర్త మాత్రమే, నిన్ను కలుగు చేసే సృష్టికర్త మాత్రమే ఆ భయంకరమైనటువంటి అశాంతి నుంచి విడుదలనివ్వగలడు. ఆలోచన చేద్దాం. అందరు పెట్టే మనిషి ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నాడు. పాపోహం పాపకర్మః పాపాత్మ పాప సంభవామి త్రాహి మాం యుగే యుగే అన్యదా శ్రవణాస్తి తుమాయమ శరణం మమ. ఆ మాటకు అర్థం ఏంటంటే, పాపం చేయడం ద్వారా నా యొక్క జన్మ పాపము, నేను పుట్టుక పాపంతో ఉన్నది. పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపంలో చనిపోతున్నాను. నాకు శాంతి కావాలి, నేను శాంతిని పొందుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి, నాకు శాంతి కావాలి. అంత మాత్రమే కాదు, మనిషి ఇంకొక ప్రార్థన చేస్తున్నాడు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఈ శ్లోకం మనందరికీ, ఈ ప్రార్థన అందరికీ తెలుసు. భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచంలో చాలామంది ప్రార్థన చేస్తూనే ఉన్నారు. భాషలు వేరైనా భావాలు ఒకటే. అందరూ ఈ ప్రార్థన చేస్తున్నారు. నేను అసత్యములో ఉన్నాను, భ్రాంతిలో ఉన్నాను, నా గతం, నా పాస్ట్ అనేటువంటిది భయంకరమైన కన్ఫ్యూజన్తో ఉంది. అంటే నేను ఎలా పుట్టానో, నన్ను ఎవరు కలుగు చేశారు, ఎందుకు ఈ లోకానికి వచ్చానటువంటి ఆ యొక్క కన్ఫ్యూజన్ నాలో ఏలుబడి చేస్తుంది. తమసోమా జ్యోతిర్గమయ్య అంటే అర్థం ఏంటంటే, నేను చీకట్లో ఉన్నాను. తామసి అంటే చీకటి, నేను చీకట్లో ఉన్నాను, నాకు వెలుగు ఎక్కడిది? నన్ను ఎన్లైటన్ చేసేటువంటి వారు ఎవరు, నన్ను వెలిగించేటువంటి ఎవరు అనే ఆ యొక్క ప్రార్థనకు అందులో ఉన్నటువంటి గూఢార్థాలు. అంత మాత్రమే కాదు, మృత్యోర్మ అమృతంగమయ్య, మన భవిష్యత్తు, మై ఫ్యూచర్ ఈజ్ డెత్, వేర్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. మృత్యువుతో పోరాడుతున్నాను, నాకు నిత్య జీవం ఎక్కడి నుంచి వస్తుంది అని మనిషి ప్రార్థన చేస్తుంటే, ఈ లోకంలో ఎంతోమంది కోసం వేచి ఉన్నారు. ఎన్నో అవతార పురుషులు ఈ ప్రపంచానికి వస్తారు, వాళ్ళు వచ్చి దీనికి సమాధానం చెప్తారనుకున్నారు, కానీ
ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. కానీ 2000 సంవత్సరాల క్రితం మన దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఈ ప్రార్థనకు జవాబునిచ్చాడు. సర్వ ప్రపంచంలోని ప్రతి మానవునికి ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే ఈ లోకమునికి వెలుగునని చెప్పినటువంటి వాడు. చెప్పటం మాత్రమే కాదు, ప్రూవ్ చేసి చూపించాడు. నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు అన్నాడు. ఆయన పాపం లేకుండా పరిశుద్ధుడిగా జీవించాడు. అంత మాత్రమే కాదు, నా దగ్గరకు వస్తే మీరు జీవపు వెలుగు కలిగి ఉంటారన్నాడు. లేకపోతే నా యందు విశ్వాసం ఉంచితే మీరు మరణించి కూడా తిరిగి లేస్తారని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాడు. నేను జీవాన్ని ఇస్తానని మీకు చెప్తే నాలో మరణం ఉండకూడదు, మరణాన్ని తిరిగి గెలవాలి నేను. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైతే చెప్పారో ఆ కార్యాలు చేశారో, ఏ కార్యాలు అయితే చేశాడో ఆ ఏ విషయాన్ని ఆయన చెప్పాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున వాట్ ఎవర్ హీ సేస్ హీ డస్, వాట్ ఎవర్ హీ డస్ దట్స్ వాట్ హీ సేస్. ఏమైతే చెప్పాడో అది చేశాడు, ఏమైతే చేశాడో దాన్నే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఉత్తమమైనటువంటి బోధకుడు. ఈ రోజున మనిషి అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు, కానీ తన మనస్సును మాత్రం కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాడు. ఈ రోజున నీ మనస్సును, లేకపోతే నీ మనస్సును మార్చి దాన్ని కంట్రోల్లో పెట్టగలిగినటువంటి వాడు నీ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. ఈరోజు చాలామంది డిప్రెషన్తో ఈ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు, లేకపోతే చాలా వ్యసనాలతో ఈ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు. జయ జీవితం నీకు లేకపోయి ఉండొచ్చు, నీ జీవితంలో నిస్సారమైనటువంటి బ్రతుకు నీ జీవితంలో ఉండొచ్చు. ఈరోజు ఒక విషయాన్ని దైవజనుడిగా చెప్తున్నాను, మీ జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు నీకు విజయాన్ని ఇవ్వగలడు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నీ స్థితి మారిపోద్ది, నీ అంతరంగం మారిపోద్ది. నిస్సారమైనటువంటి జీవితం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనం ద్వారా నీ జీవితం మార్చబడిపోద్ది.